శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో ప్రాథమిక నియమాల యొక్క ప్రభావం ఎంతగానో పనిచేస్తుంది. ఈ ప్రాథమిక నియమాలను చక్కగా అవగాహన చేసుకొని ఇంటి నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టినట్లయితే చక్కగా సత్వర ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఇల్లు నిర్మాణం చేసినప్పుడు మన ఇంటికి గనక తూర్పులో గనక మన ఇంటి కంటే కూడా పెద్ద బిల్డింగ్ గనక ఉన్నప్పుడు మన ఇంటికి మాత్రం విధి విధాన రీత్యా కనీసం 5 అడుగుల ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవటం చాలా మంచిది. మన ఇంటికి పడమరలో కానీ లేక తూర్పులో ఉన్న బిల్డింగ్ కు సమానమైన లేదా అంతకంటే పెద్ద బిల్డింగ్ ఉన్నప్పుడు ఈ యొక్క ఖాళీ వదలాల్సిన పని ఉండనే ఉండదు. మనం కట్టినటువంటి గృహానికి పడమరలో గనక పక్కన ప్లాట్ గనక ఖాళీగా ఉన్నట్లయితే పడమర నైరుతిలో ఉపగృహాన్ని మాత్రం మనం నిర్మించుకొని ఉండాలి. మన స్థలంలో గనక తూర్పు దిశ ఖాళీ స్థలం కంటే పడమర దిశలో ఖాళీ స్థలం బాగా మెరక చేసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. పడమర ప్రహరీ గోడను తాకుతూ పూల కుండీలు గాని అవసరాన్ని బట్టి ఒక అరుగును గాని ఏర్పాటు చేసుకోవటం వలన వాస్తుశాస్త్రరీత్యా అధిక లాభాన్ని మనం పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. అయితే ఈ నియమం అనేటువంటిది పడమర రోడ్డు ఉన్నప్పుడు కూడాను మనం ఆచరణలో పెట్టాల్సిన పరిస్థితిగా గ్రహించాలి. మన బిల్డింగ్ కు ఉత్తరంలో కనుక పెద్ద బిల్డింగ్ కట్టి ఉన్నారనుకుందాం. ఉత్తరంలో మన ఇంటి కన్నా కూడా పెద్ద బిల్డింగ్ గనక ఉన్నట్లయితే ఉత్తరంలో నియమ ప్రకారం వదలవలసినటువంటి ఖాళీ కన్నా ఒక 5 అడుగులు ఎక్కువ ఖాళీ వదులుకోవటం చాలా శ్రేయోదాయకం. దక్షిణ నైరుతిలో ఉపగృహం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. దక్షిణ ప్రహరికి ఒక అరుగు కూడాను వేయటం చాలా మంచిది. అయితే మన ఇంటికి దక్షిణంలో ఉత్తరంలో కంటే పెద్ద బిల్డింగు లేదా సమానమైనటువంటి బిల్డింగులు ఉన్నప్పుడు ఉత్తరంలో అదనంగా ఖాళీ వదులుకోవలసిన ఆవశ్యకత మాత్రం లేదు. ఇంటికి దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క నియమాల్ని మనం పాటించవలసిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది సుమా. అలాగే ప్రతి గృహంలో కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం నానాటికి కూడాను దిగజారిపోతోంది. కోరికలు మాత్రం పెరుగుతున్నాయి. కోరికలకు తగినటువంటి ఫలితాన్ని ప్రసాదించే ఆర్థిక పరిస్థితి మాత్రం సరిగా లేదు. ఉద్యోగం అభివృద్ధికరమైన ప్రభావంతో లేకపోవటం, వ్యాపారాలు కూడాను సరిగా సాగక మూతపడేటువంటి పరిస్థితి కూడా వస్తున్నటువంటి లక్షణరీత్యా ఆర్థిక స్థితి అస్తవ్యస్తమవుతున్నది. ఈ స్థితిలో మనం ఏం చేస్తే బాగా కలిసి వస్తుందో గృహవాస్తురీత్యా కించిత్తు ఆలోచన చేసినట్లయితే హనుమత్ పారాయణ చాలా విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది. మంగళవారం నాడు ఈ హనుమంతుని యొక్క పారాయణ ప్రారంభించాలి. రావి చెట్టు యొక్క ఆకులు 22 తీసుకోవాలి. ప్రతి ఆకుపైన కూడా ఎర్ర చందనంతో రామ రామ అని చెప్పేసి వ్రాయాలి. నిన్ను శరణు కోరిన వారు ఈ ప్రపంచంలో చేయలేని కఠినమైన కార్యం ఏముంటుంది స్వామి అని చెప్పేసి ఆ హనుమంతుల వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క రావి ఆకులను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. ఇలా 22 రోజులు గనక చేసినట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు ఏర్పడి మంచి నూతన అవకాశాలు వచ్చి ఆర్థిక పురోభివృద్ధికి అవకాశం ఎంతగానో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి. అయితే ఈ యొక్క కార్యక్రమాలు మనం గృహంలో చేసేటప్పుడు తప్పనిసరిగా నియమం, శ్రద్ధ అనేటువంటివి మాత్రం ఉండి తీరాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తెరుగుతూ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయటం, రామ రామ అని చెప్పేసి రావి ఆకు పైన వ్రాయటం, 22 రావి ఆకులు తీసుకొని ఈ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఆంజనేయ స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ, స్వామి నిన్ను తలుచుకుంటే జరగని పని ఏదన్నా ఉందా, అన్నిటికీ నీవే రక్ష,
నీవు నన్ను అనుగ్రహించవలసింది. రామ్ రామాయ నమః. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభో అనేటువంటి చక్కటి మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేసుకుంటూ ఎవరైతే ఈ యొక్క వాస్తు శాస్త్రరీత్యా ఆర్థిక పురోభివృద్ధి కోసం చేస్తారో వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడాను చాలా విపరీతంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవేళ ఆ పని ప్రారంభించి చేద్దాము అనుకోగానే ఏదో విధంగా సంకటాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఈ సంకట నివారణ కోసం ప్రతి గృహిణి లేక ప్రతి గృహ యజమాని చేయవలసినటువంటి అద్భుత తత్వం కూడాను మనకు వాస్తుశాస్త్రరీత్యా ఉన్నది.